హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడాలంటే చాలా మంది హెల్త్ బాగానే ఉంటారు, సడన్ గా వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్ వస్తుంది. మోస్ట్లీ కామన్ గా వచ్చే డయాబెటీస్, హైపర్ టెన్షన్, మెయిన్గా క్యాన్సర్ లేకున్నా గానీ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ పర్టికులర్ డిసీజ్ కి వాస్తు కూడా ఏమైనా సంబంధం ఉంటుందా? ఉంటుందండి, మాక్సిమం గా సంబంధం ఉంటుంది. అంటే క్యాన్సర్లు, బీపీ, డయాబెటీస్ ఇవన్నీ వచ్చే వాళ్ళందరి ఇంట్లో వాస్తు ప్రాబ్లం ఉంటుందా అంటే అలా కాదు. కానీ వాస్తు ప్రాబ్లం ఉంటే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ తగ్గవు. ఇప్పుడు డయాబెటీస్ ఉంది, సపోజ్ వాళ్ళ కిచెన్ సౌత్ ఈస్ట్ లో రావాలి, సౌత్ ఈస్ట్ లో బదులు ఈస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ లో వచ్చింది అనుకోండి, ఇంకా 80% డయాబెటీస్ అనేది లైఫ్ లాంగ్ వాళ్ళు ఫేస్ చేయాల్సిందే. తగ్గదు, ఎన్ని మందులు వాడినా సరే, ఎన్ని ఎక్సర్సైజులు చేసినా సరే, ఎంత డయాబెటీస్. నేను కొంతమందిని చూసాను, యోగా టీచర్స్, ఎవరైతే యోగా టీచర్ ఉన్నారో వాళ్ళే వేరే వాళ్ళకి క్లాసెస్ తీసుకుంటారు. బట్ పర్టికులర్ గా వాళ్ళు కూడా డయాబెటీస్ తో మెడిసిన్స్ వాడడం కానీ లైఫ్ లాంగ్ అలా వాడడం కూడా కొంతమందిని చూసాను. నేనే ఆశ్చర్యపోయాను. నాకు తెలుసు బాగా, అంటే యోగా తోటి మనం చాలా వరకు డయాబెటీస్ కంప్లీట్ చేస్తాం. బట్ అట్లాంటి వాళ్ళ ఇంట్లో చూసుకుంటే ఆ కిచెన్ అనేది కొంచెం తేడా వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఎక్సెస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా నడుస్తూ, అది ప్లస్ ఈ డయాబెటీస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తగ్గడానికి ఆస్కారం లేదు. సో వాళ్ళు ఎవరైనా ఈ వీటి మీద ఫోకస్ చేస్తే, దీంతో పాటు ఆ కిచెన్ అనేది కూడా కొంచెం కరెక్షన్ చేసుకోగలిగితే అప్పుడు మాక్సిమం గా రిజల్ట్ వస్తుంది. ఇకపోతే మీరు క్యాన్సర్స్ అన్నారు. సో క్యాన్సర్స్ అనేది చాలా వరకు అందరికి ప్రాణాంతకమైనది అన్నది ఒక